టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఏలినట్స్ని గట్టిగా పట్టుకుని ఉందమ్మా. కాబట్టి ఈ వారం అంతా కూడా ఈ కుంభరాశి వాళ్ళని ఏమి చేయదు. ఏలినట్స్ అని అంటే భయపడిపోకూడదు. గత వారం కంటే ఈ వారం ఇన్కమ్స్ కొంచెం పెరుగుతాయి. మానసికంగా అశాంతి ఇంకా ఉంటుంది. మరి మీ ధనస్థానంలో నేను 5 గ్రహాలు మేము డబ్బులు ఇస్తామని వస్తున్నారు. రవి, బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలు మరి మీనరాశిలో, మరి కేతు కన్యారాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, గురుడు వృషభ రాశిలో ఉన్నాడు. మరి అనుకున్న పనులు అనుకున్నట్టు సాధించాలని అనుకుంటారు. ధైర్యం సన్నగిలుతూ ఉంటుంది. అలాగే విద్యార్థులు వచ్చేసరికి చాలా బాగా చదువుతారు, కానీ మార్కులు ఇంకా సరిగ్గా రావు. ఇంకా విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి కాస్త ప్రయత్నాలు ముందు కదులుతాయి. అండ్ ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మరి సాఫ్ట్వేర్ సైడ్ డాక్టర్లు ఇలా మరి ఈ యొక్క ఫారిన్ వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి కాస్త బండి కదులుతుంది. అప్లికేషన్స్ అన్నీ పెట్టుకుంటారు. ఈ వారం ఇంకా మీకు ఏ విధమైనటువంటి నిర్ణయం ఇంకా వాళ్ళు తీసుకోరు. అప్పులు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు మీకు అప్పులు ఇచ్చేయాల పాపం చాలా కాలమైందని బాధపడుతూ ఉంటారు. అలాగే మీరు ఎవరి దగ్గర అయితే అప్పులు తీసుకున్నారో వాళ్ళకు కూడా మీరు తిరిగి ఇచ్చేయాలి అనేటటువంటి ఆలోచన ద్వారా ముందుకెళ్తూ ఉంటారు. ఈ కుంభరాశి మహిళలంతా కూడా కాస్త మనశ్శాంతి అనేటటువంటి కోసం తెగ ప్రయత్నిస్తూ ఉంటారు. ఉద్యోగాలు వేరే చోట, మరి ఇళ్ళు వేరే చోట, మాకు ట్రాన్స్ఫర్లు వస్తే బాగుండండి అని అనుకునేటటువంటి వాళ్ళకి ట్రాన్స్ఫర్లు మీరు కోరుకున్న చోటకు కాదు, కానీ మొత్తం మీద ట్రాన్స్ఫర్లు అయితే రావడం జరుగుతుంది. అలాగే ఉద్యోగం సరిగ్గా చేయకుండా మరి మామూలుగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులకి మెమోలు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ధాన్యం బిజినెస్, పబ్స్, రెస్టారెంట్స్ ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. అలాగే ఈ కుంభరాశి వారంతా కూడా వీరికి ఏలినట్స్ అని జరుగుతుంది కాబట్టి వీరి యొక్క తల్లిదండ్రులలో వీళ్ళ తరపు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ యొక్క కుంభరాశి వారంతా కూడా దాన ధర్మాల్లో దిట్టలుగా మనం చెప్పుకోవచ్చు. అటు ధనస్థానమైనటువంటి గురుడు, ఇటు లాభస్థానాధిపతి అయినటువంటి గురుడు మరి మీకు చక్కగా వృషభ రాశిలో ఉండడం వల్ల అనేకమైనటువంటి లాభాలు మీకు కలుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కుంభరాశి వారికి ఏలినట్స్ ఏం జరుగుతుంది. అందుకని శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలో పావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. ఈ విధంగా కనుక చేసినట్లయితే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.